హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కలవడానికి అయితే వచ్చినాం కదా భవాని వాళ్ళ ఇంటికి. మాకైతే అసలు ఎంత బాగా చూసుకొని వంటలు చేసి మాకు ఎంత మంచిగా అంటే ఆడపడుచు కంటే ఎక్కువ చూసుకున్నారు. వాళ్ళ ప్రేమాభిమానం అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. మాకు నేను చూద్దామని వస్తే మాకు సాంప్రదాయంగా ఆడపడుచుకు పెట్టి లాంఛనాలు అన్నీ పెట్టి మాకు బట్టలు పెట్టి మాకైతే ఒట్టి చేతులతో పంపించకుండా మాకు బట్టలు పెట్టి అయితే పంపిస్తున్నారు. వీళ్ళ ప్రేమాభిమానం అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము ఫ్రెండ్స్. ఓకేనా, మాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు చూసినాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేనైతే అస్సలు మర్చిపోను. బావగారు ఒకసారి దానాన్ని మీకు కవర్ ఇవ్వడానికి కవర్ తర్వాత మాకైతే అసలు మా సొంత వాళ్ళు పెట్టినప్పుడు ఉన్న ఇంత సంతోషం అనిపించలేదు. మాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా చూసుకున్నారు. మా బావగారు ఈ మా మరదలు మా తమ్ముడు చూడండి, నా వీడియోస్ లో అస్సలు కనపడరు. అంటే అక్కను కదా, నేను కనపడరు. అనిపించిందో ఈ వీడియో చూసినాక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నేను లైవ్ చేసుకునేటప్పుడు వస్తాడు. అసలు లైవ్ లో ఖచ్చితంగా లాస్ట్ లో పడతాడు. మీరు గమనిస్తే లాస్ట్ లో చూడండి, లైవ్ లేదు ఇప్పుడు చూడలేదు. లాస్ట్ లో బైక్ వేసుకుని వస్తాడు, అంతకి ఏడే అవుతాడు. మొదలు ఎక్కువమ్మా నువ్వు ఇంకా ఆపు అంటాడు. పాలు నీళ్ళు పోతే తాగడు. అసలు ఎంత ఫ్రెష్గా ఉండాలి. దొంగ ఐడియాలో వచ్చి మరి కామెంట్లు పెడతారు. చెప్పండి ఏమన్నా డైలాగు. ఏం చెప్పాలి? అయ్యో చెప్పనా, మాట్లాడు. ఫుల్ వీడియో పెడతానా? ఫుల్లేనా? ఇక బోండా చేస్తాను అండి. భవానీ ఇంటి వాళ్ళ నుంచి భవానీ ఇంటి వంట. మా ఇంటి భవానీ వంట. భవానీ ఇంటికాడ బోండాలు అయితే చేస్తున్నా. నేను వద్దన్నది కానీ నేను చేస్తానైతే చేస్తున్నా బోండాలు. చూడండి, చుట్టమే వస్తే దయ్యం అయి పడతారు అని అంటే ఇప్పుడు ఆ శాస్త్రం ఎత్తది భవానీ. మన కడుపుకు మనమే కదా చేసుకుంది అనేది. చూడు, ఎవరైతే చేయడానికి చుట్టం లేదు, ఎవరైతే చేసుకొని తినడానికి, అంతే కదా. బోండాలు ఎలా ఉన్నాయో కామెంట్ లో అయితే చెప్పేసేయండి. బోండాలు ఎట్లున్నాయి? చట్నీ, పల్లి చట్నీ, బోండాలు, ఇడ్లీ అన్ని చేసి పెట్టింది. ఇడ్లీ అన్ని చేసి పెట్టింది. చల్లగా అయిపోయింది, తినలేకపోతాను అసలు. వీళ్ళ తిండి అయితే ఎంత తింటామండి మనం, తినేదే తింటా. ఇది మాత్రం అబద్ధం. ఇంతకు మాత్రం నిన్న బగారా రైస్ వేసి చికెన్ ఉండి అది సగం కూడా అయిపోలే తెలుసా. రోజులైనా ఉడవది అంత వంట చేస్తుంది మా కోసం. మా కోసం అయితే ఇంత పెద్ద గిన్నెడు అండి. ఎంత తింటాం చెప్పండి? తినేటోళ్ళు ఉన్నారు మన ఫాలోవర్స్. ఎంత తింటాం? తినేది ఇంత. 2 రోజులకు అయ్యేదట్టు వండి పెట్టింది. తింటామా? తినలేం కదా అంత కష్టపడి. ఎంత తింటారో మా అన్న మా వదిన ఎంత తింటారో అనుకున్నది. ఎంత తింటారో వాళ్ళు అనుకున్నది, కానీ ఎంత తినేది అన్నది తెలిసిపోయింది బావానికి. అంటే మనుషులు లావుగున్నారు కదా. మా బావగారు నేను లావుగున్నాం కదా, అందుకనే అన్ఎక్స్పెక్టెడ్ గా అలా వస్తారు మళ్ళీ వంట చేయాలంటే కష్టం అయింది కదా. వాళ్ళ కూడా అయింది. అయినా మళ్ళీ ఇంకొక రోజుకి అంత ఉన్నది. 2 కిలోలు 3 కిలోలు తిను. 2 వేసుకో. అరే మీ తమ్ముని కొరకైనా ఒకటి వేసుకో. ఆయన తింటా అంటే నువ్వు ఖాళీగా ఉంటావా? ఖాళీ అంటే వేసుకోండి. ఖాళీ అంటే బాగున్నాయి అంట వేసుకోండి. ఆ చట్నీ పూర్తవలే, ఇవి పూర్తవలేదు అంటే ఆ ఒక ఇడ్లీ వేసుకోవాలి. నువ్వు రోజు ఇడ్లీనే తిను. ఇడ్లీ తింటే రోజు తగ్గుద్ది. అది తింటా అంటే తినాలనిపిస్తుంది. మీరు అడిగారా వేసాను నేను బాగా బోండాలు వేసి చాలా రోజులు అయింది. అవి కూడా మొన్న ఎప్పుడో వేసిన వీడియోలు పెట్టాము అమ్మ. అవి చూసి మా చిన్న మా ఇంటి చెల్లి చేసి మీ అన్నయ్యకి
పునుకులు కావాలంట పునుగులు. అయ్యో నేను ఇప్పుడు వేసినవి కాదుగా ఇవి, అయ్యో ఎలాగా అనుకుంటే సరే వదిన అయిపోయినాయి తినేశారు, మళ్ళీ పిండి పట్టినప్పుడు వేస్తాను అన్నాడు. ఏం లేదు ఏం లేదు, రాత్రి గుర్తొచ్చింది గార్లు పిండి పట్టేటప్పుడు నిన్న. ఓ అన్నయ్య అడిగాడు కదా అని డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆయన వాసన్న. ఇప్పుడున్నాడా ఆయన ప్లేస్ పంపించాలి, లేకపోతే నన్ను తెచ్చు పునుగులకు బియ్యం పిండి అయితేనే బాగుంటుంది. బియ్య పిండి అది నైవేద్యాలు పెడతాం కదా అమ్మవారికి, అప్పుడే వేస్తాము. చెట్టు వంకాయ కలర్ పూలు వస్తుంది. శంఖం కూడా ఈ ఫోటో నాకు పెట్టారు కదా. అక్కడ మా ఇల్లు అమ్మిన నాని లోపల ఉండే కానీ వీడియో లేదు, తీసేసి 3 రూములు మా ఇల్లు. ఎవరనుకుంటున్నావు అబ్బాయి? అప్పుడు బక్క ఉన్నాడు. ఇప్పుడు ఎంత వయసు అబ్బాయి? 24. 2000 సంవత్సరాలు పుట్టిందిరా ఏప్రిల్. మన శివ వయసు అయితే 2000 సంవత్సరం ఏప్రిల్. అంటే అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు మా అత్తయ్య గారు అబ్బాయి. శాలరీ ఎంత వస్తుంది అబ్బాయికి? 18. అప్పుడు ఎట్లా రందికి ఇల్లు అమ్మినాయి కదా. ఇప్పుడు ఇల్లు అమ్మితే నేను అట్ట అయిపోతాను. లేదు గట్టిగా బంగారం మొత్తం తెచ్చి అసలు అవును నేను మా ఇల్లు ఉన్నప్పుడు అప్పుడే బాగున్నారు. టెన్షన్ నాకు కొంచెం ఏంటంటే అసలు మొహం అసలు చాలా బాగా కనబడుతుంది కదా, మొహం నవ్వకప్పులా కనబడుతుంది. వాటర్ ఇక్కడ పడట్లేదు. అప్పుడు బాగుంది వరంగల్ ఉన్నప్పుడే అవి ఈ ఫోటోలు బాగుంటుంది. అప్పుడు వరంగల్ ఉన్నప్పుడు ఇంత బాగుండే కానీ ఇట్లయితే అది చూసినావా. ఇప్పుడు మీరే ఖర్చులో పడి ఉన్నారంటే మాకు ఎందుకు బట్టని చెప్పు, ఖర్చుల ఖర్చు అన్నట్టు. అలా ఇప్పుడు మీరు ఇట్లా ఖర్చు పెడతారంటే అసలు నేను చూద్దామని వస్తే అట్లా అనుకుంటే రాఖీ పౌర్ణానికే వచ్చేదాన్ని తెలుసా. రాఖీ పండుగకే పెడతాను అనుకోని ఏం కాదు, మనకంటూ మళ్ళీ మంచి రోజులు రావాలి. ఇబ్బంది పడితే మంచి వాళ్ళకి ఇప్పటికి మంచి రోజులు టైం పడుతుంది కానీ లేటుగా అంతే చిన్నగా. మాకు మేమేదో చూద్దామని వస్తే మాకు బట్టలు పెట్టి సాంప్రదాయంగా మాకు ఆడపడిచినట్టు మాకు ఇంత చేస్తుందంటే అసలు మీరు సంతోషంగా వెళ్తే ఏమో మాకు బాగుంటుందేమో అలా బాగుంటేనే ఆశీర్వాదం తిరిగితే ఒక్కొక్కరు అందరికీ సంతోషం. అంతే కదా మరి. అప్పుడు ఇంకా అసలు ఇదే ఉంది, ఇంకా పొట్టి చీర పెడతారు. అది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, నవ్వుతే వెళ్ళాలి. ఏంటంటే మేము వచ్చి ఖర్చు పెట్టించిన వల్ల బాధ ఒకటి అంతే తప్ప ఏం లేదు. మేము ఎవరికైనా అలాగే ఆడపిల్ల అన్నయ్య అని పిలిచిందంటే తమ్ముడు అన్నయ్య అంటే ఇంక మా ఇంటి ఆడపిల్ల అయిపోయినట్టే. అసలు మా పిల్లల కన్నా ఇలా బయట ఫ్రెండ్స్ అయినా చెల్లెళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళే మంచిగా చూసుకుంటారు. మీరే చూడండి అసలు. అంటే మేము ఎంతో అదృష్టం చేసుకుంటే కనుక మాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు మాకు దొరికింది. ఇవే పెడుతున్నాం అనుకుంటున్నాం మేమైతే. అదేం లేదు, మాకైతే ఇదే సంతోషం అనిపిస్తుంది అంతే. మాకు ఎంతో సంతోషం. చెప్పు. చిన్న గ్యాస్ మీద ఇట్లా ఉంటుంది గ్యాస్ పూజ గది చిన్నగా బాగున్నది, సింపుల్ సిటీగా. భవన్ వచ్చిందా వీడియోలో? వచ్చింది. భవానీ వాళ్ళ మా బావగారు రమ్య ప్రవీణు. ఫోటో తీసుకో, ఫోటో అప్పుడు ఫోటో బొమ్మలు తీసి ఫోటో ఇగో మా కోడలు పిల్ల.
బట్టలు పెట్టినవా అన్నయ్య? బట్టలు ఎందుకు పెట్టినవా? ఏది అక్కడ కింద ఉన్న బట్టలు. కింద చూపించు. నిన్న రాగానే తీయాల్సిందమ్మ. తినేటప్పుడన్నా అన్న తినలేదు, అప్పుడు తీసిన అయిపో కదా. నేను తీసాలేదు నా వీడియో. ఏంటంటే ఇల్లు కూడా చూసుకోవడానికి ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి తీసా వీడియో. తమ్ముడు మొత్తం తీసింది ఇల్లు మొత్తం. రణపాల చెట్టు, కాకర చెట్టు, బచ్చల చెట్టు, ఇంకా రణపాల చెట్టు. అమ్మవారి టెంపుల్, నాగలక్ష్మి వారి అమ్మవారి టెంపుల్. వీడియో తీయలేదా? అమ్మవారిని మీరు చూడలేదు కదా, నా ఫోటోలో ఉంది.